అధ్యక్ష అపాయింట్మెంట్ ప్లీజ్ అంటున్నారు తెలంగాణలో ప్రతిపక్ష పార్టీల నాయకులు. స్పీకర్ మాత్రం ఐఎమ్ వెరీ బిజీ, నో అపాయింట్మెంట్ అంటున్నారు. స్పీకర్ కనికరించకపోవడంతో చివరికి కోర్టుని ఆశ్రయించారు. తెలంగాణలో అసెంబ్లీ స్పీకర్ తీరు వివాదాస్పదంగా మారింది. ప్రతిపక్ష పార్టీలు అసెంబ్లీ స్పీకర్ అపాయింట్మెంట్ ఎన్నిసార్లు అడిగినా ఇవ్వడం లేదు. ప్రధాన ప్రతిపక్షం నుంచి అధికార పార్టీలోకి ఎమ్మెల్యేలు క్యూ కడుతున్నారు. తాజాగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన పోచారం శ్రీనివాస్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ నాయకులు ప్రయత్నాలు చేశారు. స్పీకర్ అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో శాసనసభ సెక్రటరీకి ఈమెయిల్, స్పీడ్ పోస్ట్ ద్వారా బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఇటు దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలని ఫిర్యాదు చేయడానికి బీజేపీ నాయకుడు మహేశ్వర్ రెడ్డి స్పీకర్ అపాయింట్మెంట్ కోరారు. ఎన్నిసార్లు ప్రయత్నించినా స్పీకర్ అపాయింట్మెంట్ ఇవ్వలేదు. దీంతో మహేశ్వర్ రెడ్డి స్పీకర్ తీరుపై తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. స్పీకర్ తమ ఫిర్యాదులు తీసుకోవడం లేదని, తమ పిటిషన్ విచారణకు స్వీకరించేలా ఆదేశాలు ఇవ్వాలని మహేశ్వర్ రెడ్డి హైకోర్టును కోరారు. అన్నిటికన్నా గమ్మత్ ఏంటంటే మా స్పీకర్ గారు కనబడతలేరు. మా స్పీకర్ గారి కోసం మేము వెతుకుతున్నాం. మరి వారు ఎక్కడా మాకు అందుబాటులోకి వస్తలేరు. ఆ డిఫెక్షన్ లెటర్ ఇవ్వడానికి ప్రయత్నం చేసినప్పటికీ మీరు దొరకకపోవడం, మరి కావాలనే స్పీకర్ గారు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా మేము భావిస్తా ఉన్నాం. తాజాగా మరోసారి కాంగ్రెస్ లోకి ఎమ్మెల్యేల వలసలు వేగం పుంజుకున్నాయి.